బాబా రా కూర్చో. ఏంటి? నేను ఈరోజు ఒకటి అడుగుతాను, నువ్వు చేయాలి. నువ్వు అడిగింది ఏది చేయలేదు కనుక కానీ చేయకపోతే ఊరుకుంటావు ఏంటి? ఒక పాట పాడతాను, నువ్వు కూడా నా కోసం పాట పాడాలి. పెద్ద బుర్రాడిది, నీ ఇష్టం. అవసరం అంటావా? ఏం పాడవా? పెద్ద వార్నింగ్ ఇది. సర్లే సర్లే, గొడవ ఎందుకులే కానీ సరే పాడు నువ్వు ముందు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా కానీ ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ప్రేమ. ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ, ప్రేమ ప్రేమ ఇంతేనా ప్రేమ. నేను పాడాను, ఇప్పుడు నువ్వు పాడు. ఏంటి తెగ ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తున్నావు? చాలా బాగా పాడేమంటున్నాను. చాలా కాలం తర్వాత మంచి సంగీతం వినేసరికి చాలా బాగుంది. సూపర్ సూపర్. ఇప్పుడు నీ వంతు చేసిన చాలు, నీ పాడు ప్రజెంట్. తప్పదంటావా? తప్పదంతే. సరే ఇప్పుడు నేను పాడతా, పూర్తిగా వినేదాకా నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. ఓకే. ఎవరినెప్పుడు తన వలలో ఇరికిస్తుందో ఈ ప్రేమ, ఒకసారి అందులోకి వెళ్ళాక జీవిత ఖైదే ఈ ప్రేమ, నువ్వే నువ్వే దానికి కారణం నువ్వే, ఇంతకు ముందే ఎందరో చెబితే నేను వినలేదే, మొన్న నీతో వచ్చినప్పుడు పునుకుల బండి దగ్గర ఓ గొడవ, నిన్ననేమో పేరంటూ దానికి కూడా ఓ గొడవ, నువ్వే నువ్వే దానికి కారణం నువ్వే, నువ్వే నువ్వే దానికి కారణం నువ్వే. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా. ఏంటి నేనేం పాడమన్నా నువ్వేం పాడావు? అసలు గొడవ చేస్తున్నావు ఏంటి అసలు? అలా కాదు, ఎందుకే నువ్వు ఆ పాటని ఎలా పాడావు? నేను ప్రేమను ఫీల్ అయితే పాడాను. నేను ప్రేమించి పెళ్ళాడిన అనుభవంతో పాడాను. సబ్బాస్ బేటా.